సరే, ఇద్దరు తండ్రులు ఇద్దరు కొడుకులు ఉన్నారు. 3 యాపిల్స్ ని సమానంగా పంచుకోవాలి. కొరకూడదు, కొయ్యకూడదు. ఎలా? అమ్మా నాన్న అలా చూడు, ఆయనే కదూ. కొయ్యకూడదు, కొరకూడదు. 3 యాపిల్స్. ఎలా అండి? అలాగే ఉన్నాడమ్మా. అలా ఉండటం కాదు నాన్న, ఖచ్చితంగా ఆయనే. మీరు అలా ఆలోచిస్తుండని నేను ఇలాగా ఐస్ క్రీమ్ పట్టుకొస్తాను. 2 ఐస్ క్రీమ్లు ఇవ్వండి. థ్యాంక్స్. ఏమండి? నేనా? అదేమిటండి అలా అడుగుతున్నారు? మిమ్మల్నేనండి, నేనండి మీ జైని. అమ్మాయి చాలా అదృష్టవంతురాలు బాబు, అందుకే పడవ ప్రమాదంలో పోయావనుకున్నా. నువ్వు మళ్ళీ ఇలా. ఎవరండి మీరు? నన్ను ఎవరనుకుంటున్నారు? నువ్వు మా వేణుగోపాలివి కదా? అబ్బే, మీరు పొరపాటు పడుతున్నారు. నా పేరు శ్రీరాజ్, మెడికల్ రిప్రజెంటేటివ్ని. అలా అనకండి. మీరు అగ్ని సాక్షిగా నా మెడలో తాళి కట్టిన మనిషి అని నా మనసుకు తెలుసండి. మన్నించాలి, నాకు అసలు పెళ్ళే కాలేదు. నన్ను చూసి మీరు మీ వారు అదే వేణుగోపాల్ గారు అనుకుంటున్నారు. మీ వారు అచ్చు నాలాగే ఉంటారా? అవును బాబు, మా అల్లుడు వేణుగోపాల్ అచ్చన్ని ఇలాగే ఉంటాడు. అతను పడవ ప్రమాదంలో పోయాడన్న వార్త వచ్చినప్పటి నుంచి అమ్మాయి పరిస్థితి దయనీయంగా తయారైంది. వారు ఆయనే నాన్న, మీ అల్లుడు గారే నాన్న. ఆయన చెబుతున్నాడు కదమ్మా కాదని. చూడమ్మా, అల్లుడు గారు చెప్తుండేవారు తన్ను పోలిన మనిషి ఇంకోరున్నారని. బహుశా ఈయనే ఆయన అయి ఉంటారు. మన్నించండి బాబు, వెళ్ళండి. ఐఎమ్ సారీ, మీకు కనపడి బాధ పెట్టినట్టున్నాను. దాస్ ప్రకాష్ ఐస్ క్రీమ్. ఎవరండి వాళ్ళు? మీతో అంతసేపు మాట్లాడారు? ఎవరో మతిస్థిమతు లేని పిల్ల, ఆవిడ తండ్రి. భర్త దూరమైన మెంటల్ కేసు. రామ్మా. సరే, ఇంతకీ మన తండ్రులు కొడుకులు వాళ్ళ 3 యాపిల్స్ ఏమైనాయి? నలుగురికి 3 యాపిల్స్ పంచడం అది జరిగే పని కాదండి. జరిగే పని కాదనకండి. తెలియకపోతే తెలియదని చెప్పండి. సరే, తెలీదు, మీరే చెప్పండి. ఇప్పుడు ఒక తాత, ఒక తండ్రి, ఒక కొడుకు ఉన్నారండి. అందులో 2 తండ్రులు 2 కొడుకులు ఉన్నట్టే కదా. వాళ్ళు 3 యాపిల్స్ ని ముగ్గురు హ్యాపీగా పంచుకున్నారు. తేలిగ్గా మోసం చేశారండి. అదే మన టెక్నిక్. అదిగో బస్సు వచ్చేసింది, మీరు బయలుదేరండి. అయ్యో, కొంచెం తినండి. ఏమండి? మీరు ఆ అమ్మాయితో ఉన్నందుకే కదండి నాకు అబద్ధం చెప్పారు. మీరెవరితో ఉన్నా నేనేమనుకోనండి. మీరు నాతో ఉంటే చాలండి. అమ్మా తప్పమ్మా, ఆయన వదులు. ఆయన కాదంటున్నారుగా. అబద్ధం నాన్న, వీరే అయినా. నాకు తెలుసు, ఎంతమందిలో ఉన్నా నేను గుర్తుపట్టగలను. వదండి, ఏమిటి కూడా అర్థం లేకున్నాను. ఎందుకండి కాదని నన్ను నమ్మించాలని చూస్తున్నారు? మీరే నా భర్త, మీరే నా దైవం. ఏమిటి పిచ్చి చేస్తూ? మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. రోడ్డు మీద పట్టుకుని నన్ను అల్లరేమిటి? ఏమండి? 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 పోనీ బాబు. నేను అలా వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్త. జయ, మీరా? మీరు? నేనే జయ, నీ వేణుని. ఏమండి? ఏమండి? ఇందాక మిమ్మల్ని చూసినప్పుడే అనుకున్నానండి నా దేవుడు బ్రతికే ఉన్నాడని. కానీ మీరు కాదని చెప్పడంతో. నువ్వెంత కుమిలిపోయావో నాకు తెలుసు జయ. కొన్ని తప్పనిసరి పరిస్థితుల వల్ల నేను చనిపోయినట్టుగా నటించాల్సి వచ్చింది. ఇందాక నువ్వు తెలియనట్టుగా మాట్లాడినందుకు నన్ను మన్నించు. అవే మాట్లాడండి. మీరు మళ్ళీ క్షేమంగా నా దగ్గరికి వచ్చారు, నాకంతే చాలు. జయ, ఇక నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను. ఇదిగో ఈ కుంకుమ బొట్టు సాక్షిగా
ఆ ఆకాశం సాక్షిగా మనిద్దరం కలకాలం కలిసే ఉంటాం. జయ, ఇక మన భవిష్యత్తు ఓ మధురమైన స్వప్నం కావాలి. మళ్ళీ నీ మెడలో పసుపు తాడు కళకళ్ళాడాలి. మళ్ళీ నీ చేతి గాజులు గలగల్లాడాలి. మళ్ళీ నువ్వు నా పాలిటి మహాలక్ష్మి అవ్వాలి. మనం ఇలాగే అన్యోన్యంగా కలకాలం కలిసి ఉండాలి. పాపం ఎవరా అమ్మాయి పైన నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుంది. అమ్మా జయ, అమ్మా జయ, తల్లి, అమ్మా. ఆవిడ మీ కూతురా? అవును బాబు, కట్టుకున్నవాడు పోయాడన్న దుఃఖంతో ఇంతకాలం బతికింది. ఇక ఈ దిక్కుమాలిన బతుకు అనవసరం అనుకున్నట్టుంది. ఈ కన్న తండ్రిని అన్యాయం చేసి వెళ్ళిపోయింది బాబు. అమ్మా జయ. ఆవిడ భర్త పోయి ఎంతకాలం అయింది? పడవ ప్రమాదంలో ఈ మధ్యనే పోయాడు బాబు. తన భర్త లాంటి మనిషిని మళ్ళీ ఈ రోజు చూడటంతో బాధను తట్టుకోలేక ఈ ఘోరం చేసి ఉంటుంది నా తల్లి. ఏమిటి? తన భర్త లాంటి మనిషిని మళ్ళీ చూసిందా? మీ అల్లుడి పేరు? వేణుగోపాల్ బాబు. ఆ బాబు ఎవరో ఇది మీకు ఇమ్మన్నారు. డియర్ రాధా, ఈ రోజు సాయంత్రం లవర్స్ టవర్ పైన నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను. నువ్వు రాకపోతే సరిగ్గా 5 గంటలకు నేను అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాను. నా చావుతోనైనా నీకు నా ప్రేమంటే ఏమిటో అర్థమైతే అంతే చాలు. నీ విఠల్. ఐదు గంటలకు నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను. రావా? ఐదు గంటలకు నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను. రావా? ప్రేమకు చావు లేదు, ప్రేమ చావకూడదు అని నిరూపించావు రాధా, నిరూపించావు. రేపు పండుగ, కొత్త బట్టలు వాచిన బొందాన్ని అల్లరి పెట్టకుండా మాయదారు అల్లుడిని పంపించేయాలి. అల్లుడు గారు ఎంత దారుణం అండి. మీ తిరుపతి తాతగారు మేడం నుంచి కింద పడి చావు బతుకులో ఉన్నట్ట టెలిగ్రామ్ వచ్చింది. మీరు వెంటనే బయలుదేరండి. లేవండి. ఏమండి, మీతో పాటు నన్ను బయలుదేరమంటారా? ఎందుకులేమ్మా,
ఆయన పోయిన తర్వాత ఎలాగ వెళ్ళక తప్పదు. బాధపడకండి అల్లుడు గారు. అసలు వయసు మళ్ళీ వాడు మేడ ఎక్కడమో పొరపాటు. ఎక్కినవాడు కుదురుగా ఉండక మా పాల పెక్కలాగా ఎగిరి గంతేసుంటాడు. కింద పడి ప్రాణం మీద తెచ్చుకున్నాడు. అంతా దైవలేలా. ఇక బయలుదేరండి. ఇప్పుడు నేను తింటున్నది ఏమిటి? లడ్డు పొట్లం గడి తీసుకెళ్ళండి, టైంలో తెలుసు. మీరు బయలుదేరండి. ఇది మామూలు లడ్డు కాదు, తిరుపతి లడ్డు. దేవుడు ప్రసాదం. అమ్మాయి నువ్వు కూడా ఓ ముక్క రొట్టె వేసుకో. మీరు బయలుదేరండి. ఈ లడ్డు ఈ రోజు ఉదయమే బజార్లో నాకు కనిపించి మా తిరుపతి తాతగారు స్వహస్తాలతో నాకు ఇచ్చారు. అదేంటి నాన్న, ఆయనేగా మేడ మీద నుంచి పడ్డారని టెలిగ్రామ్ వచ్చింది. అదేనే, నిక్షేపంగా పోతులా తిరుగుతున్న మా తాతగారి మీద ఇలాంటి అబద్ధపు టెలిగ్రామ్ ఎవరో ఇచ్చుండాలి. ఎవడై ఉంటాడండి ఆ దరిద్రుడు? ఎవడో దొంగ వెధవ, పనికి మాలిన వెధవ, బేవార్సు వెధవ, పుండాకోరు వెధవ, కుప్ప తొట్టి వెధవ. ఇంకేం తిట్టచ్చు? ఎందుకునండి తెలియని వాడి గురించి నోరు పారేసుకోవడం. నోరు పారేసుకోవడం ఏంటండి? అసలు వాడు నాకు దొరికితే ఆ మేడ మీదకి తీసుకెళ్లి కిందకి తోసేస్తాను. అలాగే తోసేద్దరు కానీ ముందు మీరు దీని లోపలికి తోసేయండి. ఎప్పటికైనా దొరక్కపోతాడా నాకు, అప్పుడు చెబుతాను వాడి పని. మరి నేను వస్తా. ఏయ్, చూసావా మీ నాన్న ఎత్తు? రేపు పండగ కదా, ఆ చావు కబురు చెప్పి నన్ను తిరుపతి తోలేస్తే ఖర్చు తగ్గుతుందని వేశాడు ఎత్తు. మన దగ్గర ఆ పప్పులే ఉడకవు. రాధా, నేను నా సహజ ధోరణిలో చిక్కు ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పాలి. ఓడిపోయావో 10 ముద్దులు. నేనే ఓడిపోను కానీ చెప్పండి. సరే, నేను మన ఆత్మహత్య చేసుకోపోయిన చూడు టవరు, దాని మీదకి 4 ఫ్రెండ్స్ వెళ్ళారు. అందులో ఒకడు మూడు చెడిపోయి పక్కన వాడిని కిందకు తోసేశాడు. వాడు సరాసరి వచ్చి కింద ఉన్న పోలీసు వాడి మీద పడ్డాడు. ప్రాణాలు వదిలేస్తూ నన్ను కిందకు తోసేసింది ఆ ముగ్గురులోనూ జాన్ అని చెప్పాడు. దాంతో ఆ పోలీస్ స్ట్రైట్ గా వచ్చి ఆ ముగ్గురులోనూ జాన్ అనేవాడిని పట్టుకున్నాడు. ఎలా? పోలీసు వాడు భయపెట్టుంటాడు, జాన్ ఒప్పేసుకుని ఉంటాడు. ఎవరైనా హత్య చేసిన వాడు నేను హత్య చేశాను ఒప్పుకుంటాడేంటి? ఎవరు చెప్పకుండా ఎవరు ఒప్పుకోకుండా ముగ్గురులో జాన్ ఎలా కనిపెడతాడండి ఆ పోలీసు? మిగతా ఇద్దరు ఆడవాళ్ళు కాబట్టి. ఓడిపోయావు, కమాన్. ఎవరైనా చూస్తారేమోనండి. నాకు అనవసరం. 10 ముద్దులు. ఇక్కడ మొదలు పెడతాను, ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు. రెడీ? విఠల్, నీకు శుభార్త చెప్పనా? అది వింటే నువ్వు చాలా ఆనందపడతావు. మన విషయం మా డాడీకి చెప్పేశాను. పెళ్లికి కూడా సరేనన్నారు. బిజినెస్ పని మీద టూర్ వెళ్ళాలని, ఈ లోపే పెళ్లి చేసుకుందామన్నావని చెప్పాను. నువ్వు ఒకసారి మా ఇంటికి వస్తే మాట్లాడి ముహూర్తం పెట్టిస్తానన్నారు. రేపు వస్తావు మా ఇంటికి? ఎంత మంచి మాట చెప్పినా ఊయేనా? వెల్ యంగ్ మ్యాన్, అయితే నువ్వు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేంటారంటావు. నా అనేవాళ్ళు అనే పదానికి అర్థం నాకు కావలసిన వాళ్ళే అయితే నాకున్నారు సార్. అదేమిటో, ఇప్పుడేగా పేరెంట్స్ ఏదో యాక్సిడెంట్ లో పోయారని, నాకు బంధువులు ఎవరూ లేరని అన్నావు. నిజమే. రాధా మీరు నాకు ఐ మీన్ నా వాళ్ళేగా. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. మిస్టర్ విఠల్, రాధ నా ఇంటి దీపం, నా కంటి వెలుగు. తనకు నచ్చిన మనిషి ఎవరైనా సరే అతనికే ఇచ్చి పెళ్లి చేయాలని నేను ఏనాడో నిర్ణయించుకున్నాను. నీకు ఎవరూ లేరు కనుక మీరిద్దరూ పెళ్ళైన తర్వాత హాయిగా ఇక్కడే ఉండిపోవచ్చు. అలాగే సార్. కానీ ఒక్క విషయం, నేను మీతో చెప్పినట్టుగా లెదర్ గూడ్స్ ఎక్స్పోర్ట్ విషయమై 15 రోజుల్లో సింగపూర్ వెళ్ళాలనుకుంటున్నాను. ఈలోగా మ్యారేజ్ అయిపోతే రాధను కూడా నాతో పాటు తీసుకెళ్దామని. హనీమూను బిజినెస్ రెండు కలిపి చూసుకోవాలనుకుంటున్నావు అంతేగా? ఆల్ రైట్. డాడీ డాడీ, ఆ బిజినెస్ లో తనతో పాటు ఓ చిన్న పార్ట్నర్ గా 1,00,000 రూపాయలు పెట్టి నన్ను చేరమంటున్నాడు. చిన్న పార్ట్నర్ ఏం కర్మ తల్లి, ఎన్ని లక్షలైనా సరే పెట్టి నువ్వు కూడా పెద్ద పార్ట్నర్ గా చేరు. దాందే ఉందండి. ముందు ముందు రాధా సోల్ ప్రొపరేటర్ కావచ్చు. ఆ 1,00,000 రూపాయలు సింగపూర్ ట్రిప్కి వెళ్లే ముందు ఇస్తే. అలాగేనయ్యా, పెళ్లి కాగానే మీరు బయలుదేరే ముందు ఇస్తే. షూర్, వస్తానని చెప్పాగా. వెళ్ళొస్తాను బాబు, మంచిది. అవును, నీలకంఠంగా చెప్పారు. ఆ మిస్టర్ వి ఈ మధ్య కొత్తపల్లిలో భార్గవ్ అనే అమ్మాయిని యథాప్రకారం పెళ్లి పేరుతో మోసం చేశాడట. పాపం, ఆ అమ్మాయి పిచ్చెక్కి హాస్పిటల్లో ఉందట. మై గాడ్, పిచ్చెక్కిందా? అయితే ఆమె వలన వాడి విషయాలు ఏవి తెలియవన్నమాట. నిజమే, కానీ ఆ పెళ్లికి ఆమె స్నేహితురాలు సెల్వరాణి అనే అమ్మాయి వెళ్ళిందట. ఆమె ఈ ఊళ్ళోనే ఉందట. రేపు ఆవిడని కలుసుకుని వాడి గురించి ఏమైనా విషయాలు తెలుస్తాయేమో కనుక్కుంటాను. అవునండి, భార్గవి గురించి తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. అది నా డియరెస్ట్ ఫ్రెండ్. దాని పెళ్లిలోనే ఆ రాస్కల్ మిస్టర్ వీని మొదటిసారి చివరిసారి చూశాను. వాడి కారణంగానే భార్గవి బ్రతుకు అన్యాయం అయిపోయింది. మీరు బొమ్మలు చాలా బాగా గీస్తారే. అది చిన్నప్పటి నుంచి నా హాబీ. మీరు మనిషి బొమ్మలు కూడా వేయగలరా? యు మీన్ పోర్ట్రేట్స్?
అచ్చుగుద్దినట్టు అద్భుతంగా గీయలేకపోవచ్చు, మొత్తానికి పోలికలు వచ్చేటట్టు మాత్రం గీయగలను. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కదలకుండా కూర్చుంటాను. నా స్కెచ్ వేస్తారా? ఏ టెస్ట్ పెడుతున్నారా? కూర్చోండి, గీస్తాను. అమ్మ రాణి, కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టమ్మా, కాసేపు డిస్టర్బ్ చేయకు. బొమ్మ మీదే అనుకోండి, హెయిర్ స్టైల్ మాత్రం నాకు ఇష్టమైంది గీస్తున్నాను. చూడండి, కనీసం మీకైనా మీ బొమ్మలా అనిపిస్తే నాకంతే చాలు. వెరీ గుడ్, చాలా బాగుంది. ఖచ్చితంగా మీ వల్ల ముఖ్యమైన రహస్యం బయటపడుతుందనే నమ్మకం నాకు వచ్చింది. ఏమిటి మీరంటున్నది? అవును, మిస్టర్ బి తన ఫోటోలు కూడా ఎక్కడా దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. పోలీస్ ఫైల్స్ లో కూడా అందరూ చెప్పిన వర్ణనాలు ఉన్నాయే తప్ప అతని బొమ్మలు ఏవీ లేవు. అందుకే ఎవరికి దొరకకుండా ధైర్యంగా తిరగలుగుతున్నాడు. మీరు అతను చూశారు కాబట్టి అతని బొమ్మ మీరు గీసిచ్చారనుకోండి. నిజమే అనుకోండి, మీరు ఇక్కడే ఉన్నారు కనుక వెంటనే గీయగలిగాను. ఎప్పుడో చూసిన మనిషిని గుర్తు తెచ్చుకుని గీయాలంటే కొంచెం టైం పడుతుంది. అంటే ఎప్పటికి ఇవ్వగలరు? రేపు ఉదయానికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ బొమ్మ నేను పట్టుకెళ్తాను. షూర్. రేపు ఉదయం వస్తానండి. అలాగే, ఉంటానండి. ఓకే, వస్తానమ్మా. మంచిదమ్మా. అమ్మాయి, ఆ దొంగ మీద బొమ్మ గీయడం ఆ పిల్లకి ఇవ్వటం నీకెందుకు వచ్చిన గొడవే తల్లి? అమ్మా, ఆ నీచుని పట్టుకోవడానికి సాయపడ్డాం. భార్గవి స్నేహితురాలిగా నా బాధ్యత. బ్యూటిఫుల్. ఎవరో చాలా అందంగా గీశారే మీ బొమ్మ. ఈ బొమ్మ గీసింది సెలవరాణి. ఏమిటి, భార్గవి స్నేహితురాలు సెల్వరాణి అంత మంచి ఆర్టిస్ట్ అనమాట? అవును, భార్గవిని పెళ్లి చేసుకున్న మిస్టర్ వీర్ ఆమె చూసిందట. అతని రూపం గుర్తు తెచ్చుకుని మనకు బొమ్మ గీసిస్తానని చెప్పింది. ఫెంటాస్టిక్. ఇంతవరకు పోలీసులకు కూడా తెలియని అతని రూపం మనకు తెలియపోతుంది అనమాట. ఇంతకీ ఎప్పుడు గీసిస్తానది అతని బొమ్మ? రేపటికల్లా దుర్మార్గుడి బొమ్మ మన చేతికి వస్తుంది. అంటే రేపటితో మిస్టర్ వి చరిత్రకి మనం ముగింపు పలకొచ్చు. వెరీ గుడ్. రే మిస్టర్ వి, ఇక నీ ఆట కట్టు. అమ్మాయి, ఉమ్, టైం 10 అయింది. ఇంకా బొమ్మ వేయడం ఆపి పడుకోవే. నువ్వు పడుకోమ్మా. ఓ గంటలో ఈ బొమ్మ పూర్తి చేసి నేను పడుకుంటాను. చెప్పిన మాట వింది కదా.
నిండుగా నూరేళ్ళు బ్రతకాల్సిన పిల్ల ఎంత అన్యాయం అయిపోయింది. డాక్టర్ గారు, ఈ హత్య మీరు చెప్పిన టైంకే జరిగి ఉంటుంది. నీలకంఠ గారు ఏం జరిగింది? సెల్వ ఎనీవే, ఇట్స్ వెరీ హారిబుల్. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చేవే శనిమోహవా? నీ వల్లే నా బిడ్డ చచ్చిపోయింది. నువ్వు ఆ దౌర్భాగ్య బొమ్మ గీయమండం వల్లే దానికే సావచ్చింది. నువ్వే నా బిడ్డను పొట్టను పెట్టుకున్నావే పాపిసిదానా? పార్వతమ్మ, ఏమిటి ఆలోచన? పద లోపలికి పద. ఆవిడ మాటలకు నువ్వేం బాధపడకమ్మాయి, పద. నిజంగా కన్న తల్లి ఎంత బాధపడుతుందో పాపం. ఇంతకీ ఈ ఘోరం మిస్టర్ వి చేసి ఉండాలి. మిస్టర్ వి? అవును అమ్మాయి, సెల్వరాణి తన బొమ్మను గీసింది కదా, అది ఎవరైనా చూస్తే తన రూపం బయటపడుతుందని భయపడి తెలివిగా వచ్చి హత్య చేశాడు. సెల్వరాణి గీసిన తన బొమ్మని తగలబెట్టేసి మరీ వెళ్ళిపోయాడు. ఏదేమైనా సెల్వరాణి చావుకి నేనే. నువ్వే కారణం అనుకుని బాధపడకు. నీ లక్ష్యం నా లక్ష్యం నెరవేరగలిగితే ఆ సెల్వరాణి ఆత్మకు శాంతి కలుగుతుంది. నువ్వేకి వెళ్ళిరా అమ్మాయి. వస్తానండి. వెళ్ళు.